అంటే నాన్నారు అసలు ఏమీ లేని మద్యం స్కామ్ పై మిథున్ రెడ్డి గారిని అక్రమంగా అరెస్ట్ చేయించామని ప్రజలకు అర్థమైపోయింది. మనమే ఇప్పుడు ఒక మద్యం బాటిల్ పై ఉన్న ఎంఆర్పి కంటే 10 రూపాయల నుండి 30 రూపాయలు ఎక్కువ వేసి ఎంఆర్పి పైన స్టిక్కర్లు అంటించి మనమే పెద్ద లిక్కర్ స్కామ్ చేస్తున్నామని ప్రజలు మాట్లాడుకుంటున్నారు నాన్నారు. వినాలి, జరగని స్కామ్ లో 3,500 కోట్లు దోపిడీ జరిగిందని మన ఎల్లో మీడియా గొర్రెలతో గట్టిగా ప్రచారం చేయించు. అప్పుడు ఇదే నిజమని ప్రజలు నమ్ముతారు. అంటే నాన్నారు గత ప్రభుత్వంలో అసలు ఒక డిస్టిలరీ కూడా జగన్ పర్మిషన్ ఇవ్వలేదు. ప్రస్తుతం ఉన్న అన్ని డిస్టిలరీలకు గతంలో మీరే మన బినామీలకు పర్మిషన్ ఇచ్చారు. ఏం మాట్లాడుతున్నావురా? నిజానికి 2014 నుండి 2019 వరకు మీ హయాంలో లిక్కర్ పై 16,500 కోట్లు వార్షిక ఆదాయం వస్తే అదే జగన్ హయాంలో ప్రభుత్వానికి ఏటా 25,000 కోట్ల వరకు ఆదాయం వచ్చేది. పైగా ప్రభుత్వమే అమ్మకాలు చేసినప్పుడు ఇక అవినీతికి ఆస్కారం ఎక్కడుంటుంది? అసలు దొంగే అందరినీ దొంగ దొంగ అని అంటున్నట్లు ఉందని ప్రజలు అనుకుంటున్నారు నాన్నారు. వినాలి, నువ్వు కూడా కాచున్నాయిడ్లా పైన ఉన్నట్లు ఇదంతా నా డైవర్షన్ పాలిటిక్స్ రా. Oh, yeah,